2500 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఈ రోజు మెదక్ నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ కి సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ లోకి స్వాగతం. మరి ఫైనలీ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షలు ఎవరు గెలుచుకుంటారు? ఇప్పుడు పరిచయాలు. కవిత. హాయ్. హాయ్. మేము మెదక్ నుంచి వచ్చాము. నా పేరు కవిత, మా వారి పేరు నాగరాజు. నాకు 3 పిల్లలు. పెద్దబాబు పేరు మనీష్ కుమార్, చిన్నబాబు పేరు రుతీష్ కుమార్, పాప పేరు మన్విత. ఓకే మంజుల, నీకు ఇప్పుడు క్విజ్. వాళ్ళ ఆయన పేరేంటి? నాగరాజు. నాగరాజు. ఓకే జ్యోతి, నీ క్వశ్చన్. వాళ్ళ లాస్ట్ సంతానం పేరేంటి? మన్విత. మీరందరూ బంధువులా కొంపతీసి? లేవండి, అందరు మెదకే కదా. సుధా, కళ్ళు దించకుండా ఎదురుగా నించున్న ఆవిడ పేరేంటో చెప్పు. కవిత. చూసావు, దొంగ దొంగ దొంగ. సుధా చెప్పండి మీ గురించి. హాయ్ సుమా. హాయ్. నా పేరు సుధా, నేను మెదక్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు శివశంకర్ రాజు. నాకు 2 కూతుర్లు, మంజు శ్లోక, శృతి రాజు. ఓకే వెల్కమ్. థ్యాంక్ యూ. మంజుల. హాయ్ సుమా. హాయ్ మంజుల. నా పేరు మంజుల, నేను మెదక్ నుండి వచ్చాను. మా హస్బెండ్ పేరు సుధాకర్, నాకు 2 పిల్లలు, అనుష, అన్విత. జ్యోతి. నా పేరు జ్యోతి, మేము మెదక్ నుంచి వచ్చాము. మా ఆయన పేరు శ్రీనివాస్, పాప బాబు, పాప పేరు మనస్విని, బాబు పేరు మోక్షిత్. ఓకే మరి రౌండ్ 1 మొదలెడదామా? శ్రీ మురళీమోహన బెల్ రైజ్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. అందరికీ బతుకమ్మ సంబరాలు, నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు. మరి స్పెషల్ ఎపిసోడ్ చూశారు కదా, అమ్మవారి సాక్షిగా మన ప్రిలిమినరీ ఎపిసోడ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. ఆవిడ ఆశీర్వాదంతో, మీ టాలెంట్ తో ఎవరు క్వార్టర్ ఫైనల్స్ రీచ్ అవుతారో చూద్దాం. ఓకే. ఈ రౌండ్ లో నేను అడిగిన క్వశ్చన్స్ కి మీరు రివర్స్ ఆన్సర్స్ చెప్పాలి. ఆన్సర్లు రాంగ్ గా చెప్పాలి, రిలవెంట్ గా చెప్పాలి. చెప్పిన సమాధానం మళ్ళీ ఇంకొక దానికి రిపీట్ చేయకూడదు. మీకు ఆన్సర్ తెలియకపోతే పాస్ అంటే నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఒక్కొక్కరికి 20 సెకండ్స్ టైం ఇస్తాను. సుధా రెడీ? రెడీ. ఫస్ట్ నేనేనండి. ఫస్ట్ మీరే. మేము ఇలా మొదలెట్టాం, ఇది థింగర్ రౌండ్ కదా, ఇలా మొదలెడతాం. ఓకే సో యోర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య భర్తలు ఎలా ఉండాలి? అనుకోవాలి. వర్షం పడుతుంటే ఏం చేస్తారు? ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తారు? పగలగొట్టేయాలి. అన్నంలో ఏం కలుపుకొని తినాలి? విషం. మంచి వాళ్ళు అని ఎవరిని అంటారు? దున్నపోతులు. తెలివితేటలు రావాలంటే ఏం చెయ్యాలి? కింద పడి బొర్లాలి. ఆరోగ్యంగా ఉండాలంటే టైం అప్. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే తన్నుకోవాలి. భార్యాభర్తలు ఎప్పుడు తన్నుకుంటూ ఉండాలా? మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years అవుతుంది. ఈ 10 years లో మీరు ఇలాగే ఉన్నారా? బాగా కొడుతూ ఉన్నాను. కొడుతూ ఉన్నారా మీ వారిని? మీ వారు కూడా మిమ్మల్ని కొడుతూ ఉంటారా? లేదండి. ఓ ఓన్లీ వన్ సైడ్. ఓన్లీ వన్ సైడ్ అవుతుంది. ఈవిడ గురించే చెప్పారు. వర్షం పడుతుంటే ఏం చేస్తారు? పాస్ చెప్పారు కదా. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే పగలగొట్టాలా? పెట్టుకోకూడదు. అన్నంలో ఏం కలుపుకొని తినాలి? విషం. వీళ్ళ ఇంటికి మనం భోజనానికి వెళ్దామా? వెళ్తావా? ఇదొక ట్రిక్, ఎవరి ఇంటికి రాకుండా ఉండడానికి. ఈ టీవీలు ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు బంధువులు ఇంటికి వస్తే అదే ఎంటర్టైన్మెంట్ కాబట్టి చాలా హాయిగా ఉండేది. బాబాయ్ వచ్చారు, పిన్ వచ్చారు, అత్తలు వచ్చారు, ఎంత బాగుండేదో. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంటే ఇవాళ స్టార్ మహిళ చూడడానికి ఉండదు, వీళ్ళు వచ్చేస్తున్నారు. ఇలా మన టైమింగ్ ని బట్టి వాళ్ళ టైమింగ్ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అఫ్ కోర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా అంతే. దున్నపోతుల్ని మంచివాళ్ళు అంటారు. మంచివాళ్ళు. తెలివితేటలు రావాలంటే ఏం చేయాలి? కింద పడి పట్టాలి. తెలివితేటలు రావాలంటే కింద పడి దొరలాలి. మీరు ఈ షోకి రాకముందు అలా చేసుకొని వచ్చారా? 5 రాంగ్, 50 పాయింట్. జ్యోతి రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. సమాజంలో గౌరవంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇతరుల్ని కొట్టాలి. ట్రైన్ ఎక్కడ ఆగుతుంది? బస్ స్టాండ్ లో. టీవీ రిమోట్ తో ఏం చేస్తారు? రిమోట్ తో టీవీ పగలగొట్టాలి. అగ్ని ప్రమాదం జరిగితే ఏం చేస్తారు? మంట వేయాలి. కర్టెన్స్ తో ఏం చేస్తారు? మడత పెట్టి లోపల పెట్టాలి. రోడ్డు పైన నడిచేటప్పుడు ఏం చేయాలి? రోడ్డుకి బస్సుకి ఎదురుగా పోవాలి. జ్వరం త్వరగా తగ్గాలంటే ఏం చేయాలి? టైం అప్. సమాజంలో గౌరవంగా ఉండాలంటే ఇతరులని కొట్టాలి, మంచి గౌరవం లభిస్తుంది. ట్రైన్ బస్ స్టాండ్ లో ఆగుతుంది. బస్సు రైల్వే స్టేషన్ లో. లేదు, విమానాశ్రయం. మీ ఇష్టం, ఎక్కడైనా ఆపుకోవచ్చు. టీవీ రిమోట్ తో ఏం చేస్తారు? రిమోట్ తో టీవీ పగలగొట్టాలి. టీవీనే రిమోట్ తో అంటే 2 పగులుతాయి. దీన్నే అంటారు ఒక్క దెబ్బకి 2 పెట్టలని. రిమోట్ గురించి ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, మీ ఇంట్లో జరగవా? ఎన్నో రిమోట్లు అయిపోయినాయి. టీవీలు ఎక్స్ట్రా పెట్టేసుకున్నారు. హాల్లో, డ్రాయింగ్ రూమ్ లో, బెడ్ రూమ్ లో, కొంతమంది అయితే బాత్రూమ్ లో కూడా.
అగ్ని ప్రమాదం జరిగితే ఏం చేస్తారు? మంట వేయాలి. మంట వేయాలి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇంకొంచెం మనం అట్లా. ఉష్ణం ఉష్ణేన శీతలః. కర్టెన్స్ తో ఏం చేస్తారంటే మడత పెట్టి లోపల పెడతారు. కర్టెన్స్ మనం ఒక్కోసారి ఉతికిన తర్వాత వేరే సెట్ ఉన్నప్పుడు మడత పెట్టి లోపల పెడతాం కదా, అందుకని ఇది కరెక్ట్ అవుతుంది. రోడ్డు పైన నడిచేటప్పుడు బస్సుకి ఎదురుగా వెళ్ళాలి. అప్పుడే బస్సు సైడ్కి వెళ్తుంది. ఆవిడ బస్సుకి ఇలా ఎదురుగా వెళ్ళినప్పుడు బస్సు సైడ్కి వెళ్ళిపోతూ ఉంటదంట. అలా ఏ బస్సు వస్తే ఆ బస్ కి ఫస్ట్ ఈ బస్ కి వెళ్తారు, ఇది సైడ్ కి వెళ్ళిపోయింది, ఇంకో బస్సు వస్తూ ఉంటుంది, అది సైడ్. ఈవిడ మాత్రం ఇలాగే వెళ్తారు తిన్నగా. నా దారి రహదారి. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న చెప్పారనమాట, తిన్నగా వెళ్ళి తినగరా అని. 5 రాంగ్ 50 పాయింట్. మంజు నీకే ఇప్పుడు. ఓకే రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చిన్నప్పటి ఫోటోస్ ఉంటే ఏం చెయ్యాలి? చింపేయాలి. దారంతో ఏం చేస్తారు? మూత ముడేసుకోవాలి. వంట చేయాలంటే ఏం చెయ్యాలి? గ్యాస్ కట్టేయాలి. అద్దం ఎప్పుడు చూసుకుంటారు? పడుకున్నప్పుడు. పడవలు ఎక్కడ తిరుగుతూ ఉంటాయి? నేల మీద. పూలమాల కట్టాలంటే ఏం చెయ్యాలి? పారబోయాలి పూలు. స్నానం ఎక్కడ చెయ్యాలి? కిచెన్ లో. టైమ్ అప్. చిన్నప్పటి ఫోటోస్ ఉంటే చింపేయాలి. అయ్యో అవే కదా మనకి గుర్తులు. అదే మీరు చీముడి ముక్కుతో. మన జ్యోతి ఏమో పక్క వాళ్ళ చెవులో వేలు పెడతా. దారంతో ఏం చేస్తారు? మూతికి ముడేస్తారా? ఇలాగా మాట్లాడకుండా హస్బెండ్స్ కి. వంట చెయ్యాలంటే గ్యాస్ కట్టేయాలి. అదే దారంతో కడతారా గ్యాస్ ని? గ్యాస్ కట్టేయాలంటే ఆఫ్ చేయాలి అన్నట్టు. అద్దం ఎప్పుడు చూసుకుంటారంటే పడుకున్నప్పుడు అంట. మధ్య మధ్యలో లేచి అద్దం ఉందా లేదా చూసుకుంటారా? మీరున్నారా లేదా చూసుకుంటారా? 2. ఏమో నేను రాత్రి పడుకున్నప్పుడు నేను కాకుండా ఇంకెవరైనా పడుకుంటున్నారేమో. పడవలు ఎక్కడ తిరుగుతూ ఉంటాయి? నేలపైన. నేలపైన. ఓకే. పూలమాల కట్టాలంటే ఏం చేయాలి? పూలు పారబోయాలి. పూలు పారబోయాలా? కొంచెం రిలవెంట్ గా లేదు అది. స్నానం ఎక్కడ చేయాలి? కిచెన్. కిచెన్ లో. ఎంతసేపు అక్కడే ఉంటాం కదా, మళ్ళీ దానికోసం బాత్రూమ్కి వెళ్ళి రావడం, అక్కడే చేసేస్తే ఒక పని అయిపోయింది. 6 రాంగ్ 60 పాయింట్లు. కవిత నువ్వు రెడీయా? రెడీ అండి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కార్లు దేంతో నడుస్తాయి? పాస్. పిల్లలకి లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి? గడ్డి. ఉప్పు ఏ రుచిలో ఉంటుంది? తీయగా ఉంటుంది. బయట భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్తారు? పాస్. గ్యాస్ స్టవ్ ఎలా వెలిగించాలి? పాస్. కారం ఏ కలర్ లో ఉంటుంది? పసుపు కలర్ లో. అత్యధిక పాసులు చెప్పినటువంటి పార్టిసిపెంట్ గా ఇవి చరిత్రలోకి ఎక్కుతుంది. మనం 10th పాస్ ఇంటర్ పాస్ అన్ని కదా, అదే ఫాలో అయిపోయారు. బస్ పాస్ ఉందా? లేదు. బైపాస్ లో వెళ్తారా మీరు? ఓకే. కార్లు దేంతో నడుస్తాయి? పాటర్తో నడుస్తాయి. పిల్లలకి లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి? గడ్డి. గడ్డి పెట్టాలి. పాపం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆ 8-9 గంటలు వాళ్ళు ఆ మైదానంలో చదువుకోవాలి కదా, అందుకని. ఉప్పు ఏ రుచిలో ఉంటుంది? తీయగా ఉంటుంది. తీయగా ఉంటుంది. బయట భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్తారు? పాస్. గ్యాస్ స్టవ్ ని ఎలా వెలిగించాలి? పాస్. కారం ఏ కలర్ లో ఉంటుంది? పసుపు. 3 రాంగ్ 30 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు. కవిత నీతోనే మొదలెడుతున్నాము. చెప్పు వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. సి తరుణ్. బి సునీల్. బి సునీల్. డి ఇట్లా ఇట్లా వంగి చూడండి కనిపిస్తుంది. అల్లు అర్జున్. డి అల్లు అర్జున్. ఏ రాము. రామ్ గోపాల్ వర్మ ముద్దుగా అలా పిలుస్తుంటారు. రామ్. ఏ రామ్. బి సునీల్. సి తరుణ్. డి అల్లు అర్జున్. ఫైనల్. ఏ రామ్. మీరేమనుకుంటున్నారు? సుధా పరిమళ. రామ్ కాదు. నాకు ఏ ఎందుకో శర్వానంద్ అనిపిస్తోంది. చూద్దాం. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఇది శర్వానంద్. రాంగ్. బి సునీలా. సునీల్ కరెక్ట్ అండి. మంజుల. సునీల్. ఓకే అయితే బి చూద్దాం. సునీల్ అవునా కాదా? ఎస్ ఇట్ ఇస్ సునీల్. ఏంటి భలే చెప్పేస్తున్నారు మీరు. బాగా చెప్పారు. సి తరుణ్.
కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఫస్ట్ తరుణ్ అనే చెప్పారు. సుధా తరుణేనా? తరుణ్ అండి. ఓకే, సి తరుణ్ అవునా కాదా చూద్దాం. యా, ఇట్ ఇస్ తరుణ్. ఇంకా మిగిలింది డి. డి అల్లు అర్జున్ అన్నారు కదా జ్యోతి. రామ్ చరణ్ ఆ ఫ్యామిలీనే కదా, ఇచ్చేద్దామా? చేయండి, తర్వాత మైనస్ చేయండి. ఆహా. మంజుల రామ్ చరణ్. రామ్ చరణ్ అండి. అయ్యో, ఆవిడేమో అల్లు అర్జున్ అన్నారే. చూద్దాం. సో ఇందులో ఎన్ని కరెక్ట్ చెప్పారు? 2. 20 పాయింట్స్. మంజుల రెడీ? వారేవా ఏమి ఫేస్. గ్రహాంతర వాసి ఎవరో వచ్చారు. డి నవదీప్. డి నవదీప్ అంట. సి అల్లు అర్జున్. సి అల్లు అర్జున్. ఇలా కట్ చేసుకోండి, ఇలా కట్ చేస్తే తెలిసిపోతుంది. సి అల్లు అర్జున్. డి అది అయిపోయింది. ఏ బి చెప్పండి. బి మంచు విష్ణు. బి మంచు విష్ణు. నాని. ఏ ఫైనల్. సరే అయితే మరి బి. బి మీరేమన్నారు? మంచు విష్ణు. ఇది వరుణ్ తేజ్ కాదా? చెవులు చూడు ఇంతున్నాయి. వరుణ్ తేజ్. పైన కూడా చెవులు ఇంతున్నాయి. కొంచెం నాకు వరుణ్ ఏమో అనిపిస్తుంది. నాగబాబు గారు అబ్బాయి. చూద్దాం. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో. అమ్మో, ఎంత గడ్డం పెరిగిందో. 2 సవాలు వస్తాయి. ఇప్పుడు మనం మళ్ళీ ఏ చూద్దాం. ఏ మీరు చెప్పింది నాని. మీరు సుధా? కాదండి తప్పు. మరి ఎవరు? అల్లరి నరేష్. కవిత? అల్లరి నరేష్. జ్యోతి? అల్లరి నరేష్. ఏ నాని అవునా కదా చూద్దాం. సో ఏ ఈస్ అల్లరి నరేష్. బి అయిపోయింది. సి. సి అల్లు అర్జున్ అన్నారు కదా, ఏమంటారు కవిత? డౌట్. నాకేమో సిద్ధార్థ్ అనిపిస్తోంది. జ్యోతి నీకు? కాదండి తప్పు. అల్లు అర్జున్ అవునా కదా చూద్దాము. సో సిద్ధార్థ్ ఇది కూడా పోయింది. ఇంకా డి. నవదీప్ అన్నారు కదా, అంటే ఇప్పటి వరకు ఒక్కటి కూడా కరెక్ట్ అవ్వలేదా? నవదీప్. ఇది నవదీప? నాగ చైతన్య. ఇది నవదీప? కాదండి. మీరు చెప్పిన నవదీప్ అవునా కాదా చూద్దాం. అన్ని పోయాయి. మంజులకి పాయింట్లు రాలేదు. 4కి 4 రాంగ్. నెక్స్ట్ టైం పరీక్ష బాగా రాసి బాగా చదివి పాస్ అవ్వమ్మా. సప్లిమెంటరీ. మన విన్నర్ కే కాకుండా రన్నర్ కి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ స్కోరరే కాదు, సెకండ్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. జ్యోతి నువ్వు చూడు. ఏ సమంత. ఏ సమంత. సి హన్సిక. డి తమన్నా. డి తమన్నా. బి సమంత. అదేంటి ఏ సమంత అన్నారు ఇందాక? బి సమంత. సి హన్సిక. ఏ వచ్చేసి ఇలియానా. ఏ ఇలియానా. డి అనుష్క. డి అనుష్క. ఫైనల్. ఏ ఇలియానా అనుకుంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అనుకోవట్లే ఎవ్వరు. సో మీరు ఏమనుకుంటున్నారు కవిత? తెలియట్లేదు. సుధా? నిత్య మీనన్. మీరు అనుకున్న ఇలియానా అవునా కథ చూద్దాం. సో అది ఇలియానా కాదు, నిత్య మేనన్. ఓకే, మీరు కూడా శుభప్రదంగా మంజుల బాటలో మొదలెట్టారు. బి సమంత. కవిత ఓకే. సమంత ఓకేనా? సుధా? సమంత ఓకే అండి. అందరూ ఓకే అంటున్నారు. చూద్దాం మరి బి సమంత అవునా కాదా. అది జెనీలియా. వెరీ గుడ్ మంజుల, నీకెవరో తోడు దొరుకుతున్నారు. సరే సి హన్సిక కరెక్టా? హన్సిక అండి. చూద్దాం సి. హన్సిక. డి అనుష్క. అనుష్క కాదు. మరి ఎవరు? ఎవరికైనా తెలుసా? తమన్నా. ఆడియన్స్ స్నేహ అంటున్నారు, మీరేమో అనుష్క అంటున్నారు. చూద్దాం. సో ఒక్కటి కరెక్ట్. జ్యోతి 10 పాయింట్లు. సుధకి వారేవా ఏమి ఫేస్.
ఏ ప్రకాష్ రాజ్ గారు, బి రాజేంద్ర ప్రసాద్ గారు, డి వచ్చేసి వెంకటేష్ గారు, అండ్ సి చిరంజీవి గారు. ఇప్పుడు చెప్పండి, ఏ ప్రకాష్ రాజ్ గారు? ఏ ప్రకాష్ రాజ్ గారు, బి రాజేంద్ర ప్రసాద్ గారు, సి చిరంజీవి గారు అండ్ డి వెంకటేష్ గారు. ఫైనల్. సరే, మనం డి తో మొదలెడదాం. డి ఎవరు అనుకుంటున్నారు? కవిత? నాగార్జున. జ్యోతి? జేడి చక్రవర్తి. జేడి అంటే గడ్డ ఉండే వాళ్ళందరూ జేడి చక్రవర్తి. ఆడియన్స్, రాణానా? ఎంతైనా బాబాయ్ అబ్బాయికి పోలిక కనిపెట్టారు ఈవిడ. అవునండి, నిజమే. కానీ మిమ్మల్ని వెంకటేష్ గారు లాగా ఎగ్దమ్ కనిపించింది. ఎగ్దమ్ కనిపించింది కానీ చూద్దాం ఇప్పుడు ఎగ్దమ్ వెంకటేష్ గారు వచ్చారా లేదా. డి చూద్దాం. దిస్ ఈస్ రాణా దగ్గుబాటి. ఏ ప్రకాష్ రాజ్. ఓకే, ఎవ్రీబడి ప్రకాష్ రాజ్. ఓకే, ఏ చూద్దాం. బి రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్. కాదు. కాదు. మరెవరు? మీరు? మంజుల? రాజేంద్ర ప్రసాద్ అయితే కాదు. వీళ్ళందరూ అది రాజేంద్ర ప్రసాద్ కాకూడదని కోరుకుంటున్నారు. సుధా చూద్దాం. రాజేంద్ర ప్రసాద్ గారు. ఏయ్, కొట్టేశావు పాయింట్లు అంటున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. సి చిరంజీవి గారు. ఇది ఎందుకో నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఏమంటారు? వెంకటేష్ గారా? ఆడియన్స్ కొంచెం శ్రీకాంత్ వైపుకి మొగ్గు చూపిస్తున్నారు. ఆడియన్స్ ఇస్ ఆల్వేస్ రైట్ అబ్బా. సినిమా అయినా టీవీ అయినా మీ డిసిషనే ఫైనల్. సో 1, 2 కరెక్ట్, 20 పాయింట్లు. స్కోర్స్. నెక్స్ట్ రౌండ్. వదల బొమ్మాలి వదలా. వదల బొమ్మాలి వదలా. ఈ రౌండ్ లో నెగటివ్ పాయింట్స్ ఉంటాయి. బజర్ నొక్కి 10 సెకండ్స్ లోపల ఆన్సర్ చెప్పకపోతే -10, రాంగ్ ఆన్సర్ చెప్పినా -10 వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మెమరీ గ్రేడ్ 9 జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత అది మాయమైపోయి 3 ప్రశ్నలు వస్తాయి. అవి 3 తెలిస్తేనే బజర్ నొక్కండి. అండ్ కరెక్ట్ ఆర్డర్ లో ఉండాలి. మీ ఇష్టం వచ్చినట్టు ఆ 3 జంబుల్ చేసి చెప్పొద్దు. ఓకే, చూడండి. ఇప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, చూడండి. ఆ గళ్ళల్లో ఏమున్నాయి? ఆ వరుసలో చెప్పాలి. మంజుల. బాబు ఫస్ట్ది, మిడిల్ది కృష్ణుడు, కిందిది నెమలి, వైట్ నెమలి. బాబు, కృష్ణుడు, తెల్ల నెమలి. ఫస్ట్ ది బాబా. కరెక్ట్. సో 1 చూద్దాం. బాబు. ఓకే. 2 కృష్ణుడు అన్నారు కదా మీరు. రెండోది కృష్ణుడా? కరెక్ట్ అండి. లేకపోతే పక్కన కృష్ణుడు ఉన్నాడా? చూద్దాం. నువ్వు ఉన్నాడు. కృష్ణుడు ఎప్పుడు మధ్యలోనే ఉంటాడు, గోపికల మధ్యలో. ఆహా, వేసేసింది. ఏ కృష్ణ, నీ మీద కూడా వేసేస్తున్నారయ్యా. 3 నెమలి, తెల్ల నెమలి. ఓకే, 3 కరెక్ట్. మంజుల తీసుకో 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. ఇప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, చూడండి. మంజుల. వినాయకుడు, కుంకుమభరణి, గ్రేప్స్. మంజుల చాలా షార్ప్ ఉంది ఈ విషయంలో. ఫస్ట్ ది వినాయకుడు. కరెక్ట్ అండి. వినాయకుడు ఆశీర్వాదం ఉందంటారా ఈ రౌండ్ లో? ఇందాక రౌండ్ లో సరిగ్గా లేదు. 4 పోయాయి. చేస్తున్నాం కదా. అదే చూద్దాం మరి. వినాయకుడు కరెక్ట్ చేశాడు. 2 కుంకుమభరణి. రైట్ చూద్దాం. వినాయకుడి దగ్గర కుంకుమభరణ పెట్టారు. 3 నైవేద్యం పెట్టారు. 3 ద్రాక్ష పళ్ళు. కరెక్ట్. సో మంజుల మళ్ళీ 10. ఎవరికి పాయింట్లు ఇచ్చేలాగా లేదు. కంప్లీట్ గా తనే తీసుకుంటుంది. సెకండ్ రౌండ్ లో జరిగినటువంటి ఘోరానికి ఇప్పుడు లీడ్ లోకి వచ్చేసి 3వ మెమరీ గ్రిడ్.
క్వశ్చన్స్ వస్తాయి చూడండి. మంజుల పచ్చి పులుసు, పప్పు, ఆవకాయ. 1 పచ్చి పులుసు కరెక్ట్. 2 పప్పు అవునా కాదా? అవును. పప్పు పచ్చి పులుసు పప్పు మంచి కాంబినేషన్. ఆవకాయ కూడా కరెక్ట్. ఆవకాయ. 3ది ఆవకాయ కరెక్టా? కరెక్ట్. నోరు ఊరిపోతుంది అసలు. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని పప్పు కలిపి ఆవకాయతో తర్వాత కొంచెం పచ్చి పులుసు వేసుకుంటే స్వర్గం జస్ట్ 2 అడుగుల దూరంలో కనిపిస్తుంది. కానీ వెళ్ళం. భర్తలకప్పుడు నరకం కనిపిస్తుంది. ఎందుకు? మనం నెయ్యి వేసుకొని తిని పడుకుంటాం కదా, వాళ్ళకి పెట్టాం కదా. వాళ్ళకి చేతులు లేవా ఇంటి పెట్టుకొని తింటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఇంట్లో ఒకవేళ ఆవకాయ వేసుకోకపోయినా మనం చెప్పిన దాని వల్ల వెళ్ళి తెచ్చుకొని వేసుకొని తింటున్నారు. ఐ కరెక్ట్? యా, చాలా మంది. యు నాటీ, ఐ నో. లాస్ట్ అండ్ ఫైనల్ మొత్తం ఈ రౌండ్ అంతా మంజులకి గుత్త రాసి ఇచ్చేసారు వీళ్ళు. లాస్ట్ చూడండి. ఇప్పుడు క్వశ్చన్స్ వస్తాయి చూడండి. కవిత ఫస్ట్ 1 ఎడ్లబండి, మిడిల్ 1 బాబు, లాస్ట్ 1 టైం అబ్బా 2 కరెక్ట్ గా చెప్పింది, ఒక్కటి చెప్పలేకపోయింది. 3వది ఎవరికైనా తెలుసా? టీవీ. టీవీ అదొక్కటి టక్కుమని మీకు గుర్తు రాలేదు. 10 seconds టైం అయిపోయింది. మరి 1, 2 కరెక్టా కదా చూద్దాం. 1 ఎడ్లబండి, 2 బాబు, 3 టీవీ, -10. ఎవరికి ఇస్తారు ఈ 10 పాయింట్లు? నాకు ఇవ్వండి. అక్క ప్లీజ్ కవిత 10 points. ప్లీజ్ కవిత నాకు ఇవ్వండి. నేను లీవ్ లో ఉన్నాను కదా. లీవ్ లో ఉన్న వాళ్ళకి లీవ్ లో ఉన్నాను కదా. లీవ్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. నెంబర్ కనబడతలేదు కదా. ప్లీజ్ కవిత గారు నాకు ఇవ్వండి ప్లీజ్ అండి. సుమ గారు ఒక టేబుల్ తెప్పియండి. తెప్పిస్తున్నా టేబుల్. ఇప్పుడు ఏం చేయాలండి? రన్నింగ్ చేసి వచ్చి టేబుల్ పై నుంచి దాటాలి. ఏంటి ఎవరు మాట్లాడలేదు? కవిత గారు ఇంకో టాస్క్ ఇవ్వండి. టాస్క్ కష్టం అండి ప్లీజ్ అండి. ఇంకో టాస్క్ ఇవ్వండి చేస్తాం. కొంచెం ఈజీ టాస్క్ ట్రై చేయండి. ఈజీ టాస్క్ లేదండి ప్లీజ్ చెప్పండి. మార్క్స్ రావాలంటే ట్రై చేయాలి కదా. కొంచెం ఈజీ మీరు వేరే టాస్క్ ఇవ్వండి. ఆవిడ టేబుల్ దాటాలని చెప్పారు కానీ దూకాలని చెప్పలేదు. సో మీ తెలివితేటలతో ఎవరు దాటుతారో వాళ్ళే. ఇలా రండి. అది ధైర్యంగా జ్యోతి ముందుకు వస్తుంది అని పరిగెడుతుంది. జ్యోతి పరిగెత్తింది. టేబుల్ దాటేసింది జ్యోతి. వెరీ గుడ్. మరి జ్యోతి కన్నా ఇంకా తెలివితేటలు ఎవరైనా బాగా ప్రదర్శిస్తారేమో చూద్దాం. ఈ దాటడం కాకుండా ఇంకొక రకం దాటడం. అండ్ మంజులో పరిగెడుతుంది. ఇంకో పక్క నుంచి పరిగెత్తి అది ఇంకో రకమైన దాటడం అనుకుంటుంది కానీ కాదు. వెళ్ళండి. ఫైనలీ సుధా. సుమా నేను ఎలా దాటాననుకుంటున్నారు? మనిషిలానా? చూడండి ఇప్పుడు ఎలా దాడతాను. సుధా పరిగెత్తుకుంటూ రావట్లేదు. నిదానంగా నెమ్మదిగా నడుచుకొని వచ్చి కిందకి వంగడానికి ప్రయత్నిస్తుంది. కానీ చాలా సంవత్సరాలైంది ఆ మాత్రం పనిచేసి ఇంట్లో, అందుకని వంగట్లేదు శరీరం. అమ్మయ్య మొత్తానికి కష్టపడి దాటింది. తను చేసినటువంటి ఈ టాస్క్ లో కొంచెం శ్రమ కనిపించడం వల్ల నా పక్కనే నిలబడ్డటువంటి పార్టిసిపెంట్ ఆలోచిస్తోంది. పద. వావ్ సూపర్. 10 పాయింట్లు నువ్వే పెట్టేసుకో. నువ్వే బాగా దాటావు అసలు. మీరు దాటండి సుమ. ఓకే రెడీ 1 2 3. నాకు అప్పుడే దాటాలని లేదు. దాటాలా? దాటండి. అమ్మయ్యా ఇంత ఈజీ. దానికోసం మీరు అనవసరంగా ఒకళ్ళు కింద నుంచి ఒకళ్ళు కింద నుంచి. అమ్మో ఇంకా నయం. నేను ఇవాళ కవితని వెల్డింగ్ మెషిన్ తో తీయాలేమో అనుకున్నా బయటకి. అది ఎవరికి ఇస్తావు? మాకే అన్నారు కదండి. ఇక్కడ కవిత ఫస్ట్ చేసింది 60 70 90. కవిత ఇక్కడ 100 అయితే 100 అయితే కవిత ఇక్కడ 100 డిఫరెంట్ గా అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ 100 అయితే కవిత ఇక్కడ ఫస్ట్ చేసింది ఎవరని కాదు. ఫస్ట్ డిఫరెంట్ గా ఎవరు చేశారండి? వాళ్ళిద్దరు టాలెంట్ ఎవరు చూపించారు? అవన్నీ కన్ఫ్యూజ్ లో పెట్టేస్తున్నారు. ఇక్కడ సెంచరీ అవుతుందండి. ఇక్కడ ఇవ్వండి ప్లీజ్. అక్కడ లీడ్ లో ఉండాలండి. మీరు ఇక్కడ ఆలోచించండి. జ్యోతి 10
ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోరా సాంబా. ఓకే, మేము మొదటి డైలాగ్ వినిపిస్తున్నాం, జాగ్రత్తగా వినండి. ఈ రౌండ్ లో నెగటివ్ పాయింట్స్ లేవు, బజర్ నొక్కొచ్చు. ఒకవేళ రాంగ్ అయితే నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేస్తాం. డైలాగ్. ఈ ఇన్సైడ్ నవ్వుకోవడాలు లోపల భయపట్టాల కాన్సెప్ట్ ఏంటండి? ఇందులో ఏముంది? కరెంటు ఎక్కడ? లోపల. చూపించు. ఈ డైలాగ్ లో వినిపించిన వాయిస్ ఏ హీరోది? సుధా. అల్లు అర్జున్ అండి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఉన్న రేస్ గుర్రం సినిమాలో హీరోయిన్ ఎవరు? మంజుల. శృతి హాసన్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఓకే, ఈ డైలాగ్ ఇప్పుడు ఇద్దరిద్దరుగా చేయాలి. మీరిద్దరు అంటే మీరు అల్లు అర్జున్, మీరు శృతి హాసన్. ఓకే, ఇక్కడేమో మీరు శృతి హాసన్, మీరు అల్లు అర్జున్. కమాన్, ఇద్దరు స్టార్ట్. ఇందులో ఇన్సైడ్ నవ్వుకోవడాలు, లోపల భయపడాలి, ఇలాంటి కాన్సెప్ట్ ఏంటండి? ఇదేంటి? వైర్. లోపల ఏముంది? కరెంట్. చూపించు. దేవుడా, ఇది నాకంటే తిక్కలా ఉంది. ఓకే, ఇప్పుడు జ్యోతి అండ్ సుధా. లోపల నవ్వుకోవటాలు, బయట భయపడతాలు, ఈ కాన్సెప్ట్ ఏంటండి? ఇదేంటి? వైరు. అందులో ఏముంది? కరెంటు. చూపించు. దేవుడా. ఓ, మన శృతి హాసన్ చాలా ఫీల్ అయి చేసింది. దేవుడా. అయిపోయింది. నెక్స్ట్ డైలాగ్. నువ్వేంటో ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇటు చూడు, అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలా నీ వెనకాల తోక ఊక్కుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ నే రిస్క్ చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. ఈ డైలాగ్ ప్రకారం అమ్మాయిలు ఎన్ని టైప్స్ ఉంటారు? మంజుల. 2 టైప్స్. 2 టైప్స్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఏమిటా టైప్స్? టైప్ 1, టైప్ 2. వావ్, కరెక్ట్. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ని సమంత ఎవరికి చెప్తుంది? జ్యోతి. మహేష్ బాబు. ఎస్, తీసుకోండి. 10. నువ్వేంటో ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇటు చూడు, అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలా నీ వెనకాల తోక ఊక్కుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ నే రిస్క్ చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. ఓకే, కవిత ఏడ్చేలా ఉంది ఇప్పుడు ఈ డైలాగ్. నువ్వేంటో ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నా కర్మ ఏంటి ఇలా కాలి? అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. నన్ను చంపేయండి. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలా నీ వెనకాల తోక ఊక్కుంటూ వచ్చేస్తారు. జాగింగ్ చేస్తా. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, 2 యుద్ధాలు సార్లు తిన్నా. జరగాలి, లైఫ్ నే రిస్క్ చేయాలి. అయినా నా పడతారని బుర్ర గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. నేను ఎన్నిసార్లు అయినా సరే ఇదే చూపిస్తా. సుధాదా. నువ్వేంటో ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇటు చూడు, అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలా నీ వెనకాల తోక ఊక్కుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ నే రిస్క్ చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. బాయ్. వావ్, వెరీ గుడ్. ప్రతి సెంటెన్స్ లో చివరికి చెప్పారు. మీరు రండి మంజుల. నువ్వేంటో ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇటు చూడు, అమ్మాయిలు 2 ముక్కులో టైప్స్ చూడాలా? ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలా నీ వెనకాల చెరిపేస్తాను తోక రా. ఊక్కుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు నా జరగాలి, దగ్గర ఏముందో లైఫ్ నే తెలుసా? రిస్క్ చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. బై. ముందే వచ్చింది గుడ్ బై ఇక్కడ. మీరు రండి. నువ్వేంటో ఎలాంటి వాడు ఇప్పుడు నాకు బాగా తెలిసింది. ఇటు చూడు, అమ్మాయిలు 2 టైప్స్. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలాగా నీ వెంట తోకొక్కుంటూ వచ్చేదండి. ఓకే, పడేయటం చాలా కష్టం. త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ లో రిస్క్ చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు. గుడ్ బై. నెక్స్ట్ డైలాగ్. ఆత్మవిశ్వాసానికి అహంకారానికి వెంట్రుక వాసే తేడా ఉంటుంది. నేను చేయగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం, నేను మాత్రమే చేయగలను అనుకోవడం అహంకారం. అండ్ వన్ మోర్ థింగ్, కష్టపడి పనిచేస్తే సాధించలేం,
ఇష్టపడి పనిచేస్తేనే సాధించగలం. చేసే పని ఇష్టపడి చేద్దాం. థ్యాంక్ యూ. ఈ డైలాగ్ ఏ సినిమాలో? జ్యోతి. భలే భలే మగాడివు. ఓ అలా అర్థమైందా నీకు? ఇట్స్ రాంగ్ ఆన్సర్. సుధా. ఐడియా లేదు. నీకు పూర్తిగా మెమరీ పోయినట్టు. కవిత. నీకు కూడా గుర్తు రావట్లేదు. మంజుల. గజని. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఉన్న గజనీ సినిమాలో హీరోయిన్ ఎవరు? మంజుల. 10 సెకండ్స్ లోపల చెప్పాలి, లేకపోతే పక్క వాళ్ళకి పాస్ అవుతుంది. పాస్ ఇట్ టు జ్యోతి. పాస్ టు సుధా. ఆసిన్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్. ఆత్మవిశ్వాసానికి అహంకారానికి వెంట్రుక వాసే తేడా ఉంటుంది. నేను చేయగలను అనుకోవడం ఆత్మవిశ్వాసం. నేను మాత్రమే చేయగలను, ఇంకెవ్వరూ చేయకూడదు, అందరూ నాశనం అయిపోవాలి అనుకోవడం అహంకారం. అండ్ వన్ మోర్ థింగ్, కష్టపడి పనిచేస్తే సాధించలేం, ఇష్టపడి పనిచేస్తేనే స్టార్ మహిళ 2500 ప్లస్ అవుతుంది. ఇప్పుడు సుధా. అహంకారానికి ఆత్మవిశ్వాసానికి వెంట్రుక మాత్రమే తేడా ఉంటుంది. నేను మాత్రమే చేయగలను అనుకుంటే అహంకారము, పక్క వాళ్ళు కూడా చేయగలను అనుకుంటే అవివేకం. కష్టపడి పనిచేస్తే సాధించలేము, ఇష్టపడి పనిచేస్తే సాధిస్తాం. ఎవరినైనా సాధించేస్తారు మీరు, నాకు తెలుసు. కవిత. ఆత్మవిశ్వాసానికి అహంకారానికి వెంట్రుకతో సమానం. ముడి పెట్టొచ్చు. ఇట్ ఈస్ ద వెంటిలోకిజం. కష్టపడి పని చేస్తే కూలి డబ్బులు వస్తాయి. రక్కపోతే ఎవరైనా చేయలేడు. జ్యోతి. స్టార్ మహిళకి సూపర్ స్టార్ మహిళకి కొన్ని ఎపిసోడ్సే తేడా. నేను మాత్రమే ఆడగలను అనుకుంటే షో జరగదు, అందరు కలిసి ఆడితేనే షో జరుగుతుంది. దట్ ఈస్ సూపర్ స్టార్ మహిళ. మంజుల. ఆత్మవిశ్వాసానికి అహంకారానికి వెంట్రుక వాసి తేడా మాత్రమే ఉంటుంది. నేను మాత్రమే చేయగలను అనుకోవడం అహంకారం, ఈమె కూడా చేయగలదు అనుకోవడం, అందరూ చేయగలరు అనుకోవడం ఆత్మవిశ్వాసం. వావ్, వెరీ గుడ్. నెక్స్ట్ డైలాగ్. ఎన్టీఆర్ ని కూడా ఇలాగే తోసేశారా? ఏమైంది? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా. మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు అన్నా. ఇక్కడ చిరంజీవి అద్దంలో మొక్క చూసుకోమన్నారా? ఏమైంది? మెగాస్టార్. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? జ్యోతి. రవితేజ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ లో రవితేజ ఎన్టీఆర్ గారి బిరుదులు చెప్పాడు, అందులో ఒకటి చెప్పండి. జ్యోతి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, పద్మశ్రీ, నటరత్న అని చెప్పారు. ఎన్టీఆర్ ని కూడా ఇలాగే తోసేశారా? కానీ ఆ తర్వాత ఏమైంది? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, సీఎం కూడా కావాల్సిందిరా. మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు. మెగాస్టార్ చిరంజీవిని అద్దంలో మొహం చూసుకోమని చెప్పారు. ఏమైంది? మెగాస్టార్ నేను కూడా ఏదో ఒకటి అవుతుంది. జ్యోతి చెప్పు. ఎన్టీఆర్ ని కూడా ఇలాగే తోసేశారు, కానీ ఏమైంది? అతను నట సార్వభౌమ, నటరత్న, ఇంకేంటండి, పద్మశ్రీ, సీఎం అయ్యారు. చిరంజీవిని కూడా అద్దంలో మొహం చూసుకోమన్నారు, కానీ ఇప్పుడు ఏమయ్యారు? అతను మెగాస్టార్ అయ్యారు. సుధా. ఎన్టీఆర్ ని కూడా ఇలాగే తోస్తారు. ఏమైంది? ఎన్టీఆర్ గారు నట సార్వభౌమ, విశ్వవిఖ్యాత, ఇంకా సీఎం కూడా అయ్యారు. చిరంజీవి గారిని కూడా ఇలాగే అద్దంలో చూసుకోమన్నారు, కానీ ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు అయ్యారు. ఓకే. మంజుల. అరే ఎన్టీఆర్ ని కూడా ఇలాగే తోసేశారు. అతనే నట సార్వభౌమ, విశ్వవిఖ్యాత, పద్మశ్రీ, సీఎం కూడా అయ్యారు. పిఎం కూడా అయ్యేవారు. మహానుభావుడు పైకి పోయారు. చిరంజీవిని కూడా ఇలాగే అద్దంలో చూసుకోమన్నారు. ఇప్పుడు మెగాస్టార్ అయ్యారు. మీరు స్కూల్లో ఉండేటప్పుడు బాగా బట్టేవాళ్ళు కదా, నాలాగే తెలిసిపోతుంది. సో రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మంజుల. జ్యోతి. సుధా. కవిత. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా.
తీసుకొని దీన్ని ముక్కుకి పెట్టుకోండి. పెట్టుకొని అరవాలి 4 సార్లు. డా 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 డా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇందాక ముక్కు మూసేసాం కదా, ఇప్పుడు మూతితో పని. కొంచెం దీన్ని ఇలా పీల్ చేసి అక్కడికి డ్రాప్ చేయాలి వితౌట్ హోల్డింగ్ విత్ ద హ్యాండ్. మళ్ళీ వచ్చి ముక్కుకు పెట్టుకొని 4 సార్లు బ్యా 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 అన్నట్టు. 1 2 3 గో. బా 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 బా. బా 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 బా. బా 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 బా. బాగుంది కదా, క్యూట్ గా ఉంది. పెంచుకుందాం ఈ పక్షిని. బా 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 బా. బా 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 బా. బా 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 బా. లాస్ట్ 30 seconds. బా 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 బా. బా 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 బా. లాస్ట్ 10 seconds. బా 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 బా. బ్యా 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 బ్యా. టైం అప్. 1 2 3 4 5 6 7 8 9 90 పాయింట్. సుధా 1 2 3 గో. బ్యా 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 బ్యా. బ్యా 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 బ్యా. బ్యా 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 బ్యా. బ్యా 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 బ్యా. బ్యా 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 బ్యా. బ్యా 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 బ్యా. ఇది వాళ్ళ అమ్మ కోసం అరుస్తున్నటువంటి రామచిలక. మే 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 మే. బ్యా 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 బ్యా. లాస్ట్ 30 seconds. బ్యా 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 బ్యా. బ్యా 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 బ్యా. 10 seconds. బా 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 బా. 1 2 3 4 5 6 7 70 పాయింట్. తర్వాత మంజులే. రెడీ 1 2 3 గో. బా 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 బా. ఇది చిట్టి చిలకమ్మ. అమ్మ కొట్టిందా? బా 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 బా. Ba 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 ba. Ba 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 ba.
30 seconds మాత్రమే. బ్యా 20 seconds. 10 seconds. Time up. 1 2 3 4 5 6 7 70. ఓకే, సో జ్యోతి అండ్ మంజుల మీరిద్దరే క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగలిగింది. జ్యోతి మీ టార్గెట్ వచ్చేసి 10 బంతులు వేసినట్టయితే మీరు వెళ్ళిపోతారు క్వార్టర్ ఫైనల్స్ కి, లేకపోతే మంజుల వెళ్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. రెడీ 1 2 3 గో. చేయి తీసేయండి, లేకపోతే మీకు ప్రెషర్ పడి ఆగవరు. లాస్ట్ 30 seconds. ఎవరు విన్ అవుతారు? మంజుల, జ్యోతి. టైమ్ అప్ అండ్ అనుకున్నంత పని జరిగింది. 1 2 3 4 5 6 7 8 9 అయితే టై అయ్యేది. 80 పాయింట్లు వచ్చాయి జ్యోతి. అండ్ మెదక్ నుంచి ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళతో క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి వెళ్ళిపోతుంది మంజుల. మెదక్ వాళ్ళందరూ అప్పుడే వచ్చేసారు కంగ్రాచులేట్ చేయడానికి. ఏం చెప్తారు మెదక్ వాళ్ళకి? నాకు చాలా హ్యాపీగా ఉంది గెలిచినందుకు. మళ్ళీ క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తాను. 3 lakhs ప్రైజ్ మనీ నేనే గెలుస్తాను. మెదక్ నుంచి సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి వెళ్ళిపోతుంది మంజుల. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ జిల్లా వాళ్ళు ఎలా ఆడతారో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై. పెళ్లిలో పెళ్లి కొడుకు వాళ్ళని ఎలా మర్యాద చేస్తారు? తంతు. పెళ్లి కొడుకు వచ్చారు, రా రెడీ. పూర్వం నర్తకిలు ఏం చేసేవాళ్ళు? రాజును కొట్టేవారు. నీకు డాన్స్ కావాలా? రవీంద్ర భారతి ఎక్కడుంది? మా ఇంట్లో ఉంది. అయితే శిల్పకళా వేదిక మా ఇంట్లో ఉంది. ఈ బౌల్ తీసుకొని ఎవరైతే అడుక్కుంటారో వాళ్ళకి ఇస్తాను. కోట్ తక్కువ ఉంది మంజు. అనిత ఎప్పుడెప్పుడు అడుక్కుందామని వెయిట్ చేస్తాను. అమ్మా మంజు, నీ కడుపులో బిడ్డలు చల్లకుండా 10 points ఇయ్యమ్మా, పుణ్యం ఉంటది నీకు. 10 points ఇస్తే సూపర్ స్టార్ మహిళ నువ్వే తల్లి.